రైట్ కాకినాడ జిల్లాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలంలో వైద్యం వికటించి ఓ బాలిక మృతి చెందింది. సుబ్బంపేట గ్రామానికి చెందిన మైలపల్లి అక్షయ్కు వాంతులు అవటంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. చికిత్స అందిస్తూ ఉండగా పరిస్థితి విషమించడంతో కాకినాడ హాస్పిటల్కు తీసుకెళ్లమని ఆర్ఎంపీ డాక్టర్ సూచించారు. బాలికను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. ఆర్ఎంపీ వైద్యం వికటించడంతోనే బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రైట్ కాకినాడ జిల్లాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలంలో వైద్యం వికటించి ఓ బాలిక మృతి చెందింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. అక్షయ అనే బాలిక వాంతులు అవ్వడంతో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లిందన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ వైద్యం వికటించడం వల్లే తమ కుమార్తె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ గల కారణాలేంటి? ఆర్ఎంపీ డాక్టర్ ఏమైనా స్పందించారా? ఏమంటున్నారు? డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ బ్రాహ్మణి, ఏదైతే గ్రామాలలో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్ఎంపీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్ఎంపీల దగ్గర సరైన వైద్యం అందుబాటులో లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దానికి ఉదాహరణ ఈ రోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని మత్స్యకారుల గ్రామంలోని ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. 16 సంవత్సరాలు బాలిక మైలపల్లి అక్షయ అయితే 9వ తరగతి చదువుతుంది. తనకి ఉప్పాడు సుబ్బంపేట గ్రామానికి చెందిన అక్షయ అయితే సోమవారం సాయంత్రం ఆమెకు వాంతులు అవ్వడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్ద అయితే ఆమె కుటుంబ సభ్యులు చికిత్స కోసం అయితే తరలించారు. అయితే ఆయన ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఆమెకు ఇంకా పరిస్థితి విషమించడంతో వెంటనే కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువెళ్లాలని సూచించడంతో నిన్న మంగళవారము మధ్యాహ్నము ఆమెను జీజీహెచ్కి అయితే తరలిస్తుండగానే మార్గం మధ్యలో చనిపోయింది. అయితే కుటుంబ సభ్యులు మాత్రము ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందంటూ కూడా కుటుంబ సభ్యులు వాపోతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతము ఈ రోజు కూడా ఆ హాస్పిటల్ వద్ద తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఆర్ఎంపీ డాక్టర్ మాత్రం నేను సకాలంలోనే వైద్యం అందించాను, అలాగే మరిగైన చికిత్స కోసం జీజీహెచ్ తరలించమని చెప్పానే తప్ప ఇది నేను చేసిన తప్పిదం కాదని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మొత్తానికైతే కుటుంబ సభ్యులు అటు ఆర్ఎంపీ డాక్టర్ మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం పరిస్థితి అయితే ఈ విధంగా ఉందని చెప్పచ్చు. మరోపక్క చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఆర్ఎంపీ డాక్టర్ ఏవైతే వైద్యం అందించారో దానికి సంబంధించి జిల్లా వైద్య అధికారులు కూడా జిల్లా డిఎంఎన్హెచ్ఓ కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. అయితే కుటుంబంలో బాలిక మృతి చెందడం పట్ల ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. కుటుంబ సభ్యులు వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆర్ఎంపీ డాక్టర్ విషయంలో ఏదైతే జరిగిందో ఆ ఘర్షణకు సంబంధించి అయితే ఇప్పటికే ఉన్నతాధికారులు అక్కడ చేరుకుని దర్యాప్తు కూడా చేపడుతున్నారు. బ్రాహ్మణి. రైట్ నందిని, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.